ఎక్స్క్యూజ్ మీ సార్, నా పేరు శిరీష. మీరు అరెస్ట్ చేసిన కృష్ణని ప్లీజ్ ఒక్కసారి కలవచ్చా? కృష్ణ, హాస్పిటల్లో మళ్ళీ మీ నాన్నగారి మీద ఈ రాత్రికే అటాక్ ప్లాన్ చేస్తున్నారని మా అన్నయ్యకి తెలిసింది. ఈ ప్రయత్నంలో ఎస్పీ గోగిన్ రావు వాళ్లతో చేతులు కలిపి నిన్ను మీ వాళ్ళని హాస్పిటల్ నుండి తప్పించాడట. అన్నగారి దయవల్లే నేను ఉద్యోగంలోకి వచ్చాను బాబు. నువ్వు వెళ్ళు బాబు, నేను మేనేజ్ చేస్తాను. హలో శిరీష, నాన్నగారు బాగానే ఉన్నారు. కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నువ్వు అర్జెంటుగా పోలీసులకి మీడియాకి ఫోన్ చేసి అన్నగారి పైన అటాక్ జరుగుతుందని చెప్పు. అలాగే కృష్ణ. రాముడు, మన వాళ్ళని తీసుకుని ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చాయి. నువ్వేం కంగారు పడకమ్మా. మీడియా వాళ్ళు పోలీసులు ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళ ముందు మళ్ళీ అటాక్ జరగదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. కృష్ణ, నాన్న నువ్వు వెంటనే వెళ్ళి ఆనందరావుని కలవు. ఈ పాటి కూడా కొంత ఇన్ఫర్మేషన్ సంపాదించుంటాడు. అలాగే నాన్న. వాట్? ఆ తప్పించుకున్న కృష్ణగాడు ఇంకా దొరకలేదా? అవును సార్, మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం కానీ కనీసం 4-5 టీములు పెట్టండి. ఎక్కడికి పోతాడు? ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉండుంటాడు. వాడు దొరికి తీరాలి. మీ నాన్న అంటే నాకు చాలా రెస్పెక్ట్. అంతకు మించిన అటాచ్మెంటు ఉంది. మా ఇద్దరి మధ్య ఎంత రిలేషన్షిప్